సో నీట్ ఈ ఇయర్ చాలా డిఫరెంట్ గా వచ్చింది. గత 10 సంవత్సరాలు ఎప్పుడూ నీళ్ళంత టఫ్ గా వచ్చింది. సో దీనివల్ల కట్ ఆఫ్స్ తగ్గుతాయి. ఎవరు కూడా దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫిజిక్స్ కూడా వెరీ డిఫికల్ట్ అండ్ లెందీగా వచ్చింది అనమాట. సో ఈ ఇయర్ పేపర్ మనం అబ్జర్వ్ చేస్తే అండ్ కెమిస్ట్రీ కూడా చాలా లెందీగా ఉంది. చాలా ఈవెన్ బాటనీ కానీ జువాలజీ కానీ ట్రిక్కీగా. సో ఈవెన్ దో ఈ ఎన్సీఆర్టీ కాన్సెప్ట్స్ నుంచి వచ్చినప్పటికే ట్రిక్కీగా ఉంది. అండ్ 3-4 కాన్సెప్ట్స్ కలిపి ఇచ్చినట్టు క్వశ్చన్స్ ఇచ్చారు. సో చాలా మందికి ఈసారి టైం సరిపోలేదు. జేఈ కంటే ఈసారి నీట్లోనే ఫిజిక్స్ కొంచెం టఫ్గా వచ్చింది. అండ్ ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి సో డెఫినెట్లీ ఫార్ములాస్ని బేస్ చేసుకోకుండా కాన్సెప్ట్ వచ్చేసి దాన్ని బట్టి క్లారిటీ తెచ్చుకుంటే సో ఆ ఫార్ములాస్ బట్టి వెళ్తే కష్టమయ్యే పరిస్థితుంది. కాబట్టి ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ అట్ ద సేమ్ టైం నీట్లో తక్కువ మార్కులు వచ్చాయి, నీట్ లేకపోతే నేను సరిగ్గా రాయలేకపోయాను, సో ఈసారి నా పరిస్థితి ఏంటి అని భయపడొద్దు. సో డెఫినెట్లీ ఈసారి కట్ ఆఫ్స్ కూడా చాలా తక్కువ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చాలా మందికి కూడా టైం అయితే సరిపోలేదు. గత 10 సంవత్సరాల్లో ఈ సంవత్సరం ఉన్నంత టఫ్గా ఎప్పుడూ లేదు. చాలా డిఫరెంట్గా వచ్చింది. సో ఇది ఒకసారి ఆలోచించండి, టెన్షన్ పడొద్దు. సో స్టే పాజిటివ్. అండ్ ఈసారి అందరికీ కూడా కట్ ఆఫ్ తగ్గేదానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.